వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. కేసీఆర్ లెక్కలు తప్పుతున్నాయి. ఎంతో సన్నిహితులు, ఆత్మ బంధువులు అనుకున్న వారే ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్తున్నారు. బీఆర్ఎస్లో నిన్న మొన్నటి వరకు అత్యంత కీలకంగా ఉన్నవారే బీఆర్ఎస్ను వీడి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముందు ముందు బీఆర్ఎస్లో ఎవరుంటారు, ఎవరు వెళతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎప్పుడూ లేనంతగా అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలైన రాజకీయమేంటో ఆ పార్టీకి అవగతమైంది. పార్టీ సిట్టింగ్లు, మాజీలు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలు పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదంటూ నిందలు వేసి మరీ వెళుతున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మొదలుకొని బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి గౌరవం పొందిన కేకే వరకు కారు దిగి కాంగ్రెస్ కు జై కొట్టడం చూస్తే అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి భవిష్యత్తు లేదని, తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నానంటూ కె కేశవరావు ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ కేసీఆర్ ముఖం మీద చెప్పారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకునే లోపే కడియం కుమార్తె కావ్య బీఆర్ఎస్ అధిష్టానానికి సంచలన లేఖ రాశారు. తనకు ఇచ్చిన వరంగల్ ఎంపీ టికెట్ వద్దంటూ తేల్చి చెప్పేశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి వస్తున్నాయని, ఇది బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చిందని లేఖలో కావ్య పేర్కొన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం కొరవడటంతో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితులు పార్టీకి మరింత నష్టం చేశాయన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. అటు కేకేను రాజ్యసభకు పంపిన కేసీఆర్ ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్గా అవకాశం కల్పించారు. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ కు అండగా ఉండాల్సిన నేతలు పార్టీలు వీడుతుండడం కలకలం రేపుతోంది. మీరు చాలా తప్పులు చేశారంటూ విమర్శలు చేసి కారు దిగి హస్తం పార్టీకి ఒక్కొక్కరుగా జై కొడుతున్నారు. పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మార్పు వార్తలపై రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని ముందే ప్రశ్నించారని, ఆ సమయంలో వాళ్లు ఆస్కార్ రేంజ్లో నటించారని విమర్శించారు. 15 రోజుల్లోనే జెండా మార్చేశారని సీరియస్ అయ్యారు. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ మారారని మండిపడ్డారు. ఇలాంటి వారు మళ్లీ పార్టీలోకి వస్తామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోమని తెలిపారు. ఇక నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనన్నారు కేటీఆర్. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలుస్తామని నేతలు భావించేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా వద్దంటున్న పరిస్థితి. లోక్సభ అభ్యర్థుల్లో 13 మంది కొత్త వాళ్లను పెట్టారు. ఏ విధంగా చూసినా వారు ఎంపీ స్థాయి నేతలు కారంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి కష్టం మీద 3 సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు. పార్టీ చేరికకు గేట్లు ఎత్తేశామంటూ రేవంత్ రెడ్డి ఇలా ప్రకటన చేశారో లేదో, అలా నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతుండడం గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ ఇప్పుడు నేతలను ఎందుకు ఆపలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.